అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 9000333990. కొందరు కఠిన ఉపవాసాలు చేస్తారంటే పొద్దున్నుంచి సాయంత్రం 6, 7 వరకు ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా అలా కూడా చేయొచ్చా? ఉండగలిగితే ఉండొచ్చు నాన్న. హ్మ్. కానీ ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితులు అలా లేవు కదా! అవునా? హ్మ్. ఇప్పుడు మన ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. అవును. పూర్వకాలంలో చెప్పిందేంటి? ప్రొద్దున్నే బాగా ధనవంతుడు ఎట్లా ఉంటాడో అట్లా టిఫిన్ చేయమని చెబుతుంది. హ్మ్. బ్రేక్‌ఫాస్ట్ రిచ్ పర్సన్ లాగా చేయాలి. ఆఫ్టర్‌నూన్ లంచ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ లాగా చేయాలి. నైట్ టైం పూర్ పర్సన్ లాగా తినాలి. హ్మ్. అంటే ఎంతెంత తినాలనేది అక్కడ అర్థమైపోతుంది. అవును. ఇప్పుడు టిఫిన్ చేయకుండా ఎవరైనా ఉండగలుగుతున్నారా? కష్టం. నిజంగా ఉండగలిగితే మనస్ఫూర్తిగా మనస్సుని భగవంతుడి దగ్గర లగ్నం చేయగలిగినటువంటి శక్తి ఉందంటే చేయండి. ఇప్పుడు 4 కాగానే 4 సార్లు వాచి చూసి ఎప్పుడు 6:30 అవుతుంది, ఎప్పుడు నక్షత్రాలు వస్తాయి, ఇప్పుడు భోజనం చేద్దామనే ఆలోచన ఉంటే ఉపవాసం చేయడం దేనికి నాన్న? వృధా కదా. అవును. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేది, నేను ఒక పూటే భోజనం చేస్తా రోజు అనేది. హ్మ్. ఓహో బో ఈవిడ చాలా గొప్ప ఆవిడ, మరి రాత్రి కూడా ఎందుకంటే నేనేం తిన ఒక పూటే భోజనం అని చెప్పేది. ఆ! చాలా గొప్ప ఆవిడ కదా అనుకున్నా. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఇట్లా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భోజనానికి పిలిచింది, మరుసటి రోజు బ్రహ్మచారి కానీ. నా వివాహం కాకముందు సంగతి ఇది నేను చెప్తోంది. భోజనానికి వెళ్ళాను, నేను భోజనం చేశాను, అయిపోయింది. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, నాకు తాంబూలం ఇచ్చాడు. ఆవిడ చేయగడుక్కోవటాలు, ఆవిడ కూడా తింటాం అయిపోయింది కానీ చేయగడుక్కోవటాలు ఎంతసేపటికి. నేను అడిగి అదేంటమ్మా చేయింది కడుక్కోవటం లేదు, కడుక్కోండి తొందరగా లేవండి చేయండి పోతుందంటే, లేదు నువ్వు ఒప్పుడే భోజనం చేస్తాను, ఈ చేయి ఇట్లా నూచుకుంటా కడుక్కోకుండా రాత్రికి మళ్ళీ ఇదే కంచంలో పెట్టుకుని తింటానని చెప్పి. ఇంకా అది ఉపవాసం ఎందుకు అవుతుంది? అంటే చేయి కడుక్కుంటే మళ్ళీ రెండోసారి అన్నంలో చేయి పెడితే రెండోసారి భోజనం చేసేట్టు కదా. అందుకని చేయి కడుక్కోకుండా అంతే ఉంటుందిట, అది ఉపవాసం అంట. అయ్యా! ఇట్లానే ఉంటారు కొంతమంది ఉపవాసాలు. కాబట్టి అది ఉపవాసం కాదు, అలా చేయకూడదు కూడా. నిజంగా తినకుండా ఉండగలిగితే ఉండండి, లేదు తినలేమనుకుంటే అల్పాహారం ఏదైనా సేవించండి, పాలు పండ్లు తీసుకోండి. లేదు బియ్యపు రవ్వ ఉంటుంది, బియ్యం తినకూడదు అని చాలామంది చెప్తుంటారు కదా. ఒట్టి మాట నాన్న. ఓ మాట చెప్పాలంటే మేము ప్రతిష్టలు యాగాలు చేస్తూ ఉంటాం. చేసేప్పుడు మధ్యాహ్న కాలంలో హవిస్సు అని చెప్పి చేయించుకొని తింటాం. బియ్యం కొద్దిగా దోరగా వేయించి దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసి పెసరపప్పు వేసి వండితే అది అన్నం కాదు, దాంట్లో చక్కగా తినవచ్చు. అలాగే బియ్యపు రవ్వ అంటాం కదా, బియ్యపు రవ్వను కొద్దిగా వేయించి దోరగా వేయించి కొద్దిగా జీలకర్ర వేసి పెసరపప్పు వేసి చక్కగా వండుకొని తినొచ్చు. దాంట్లో ఏ రకమైనటువంటి దోషం ఉండదు. మేము బియ్యపు రవ్వ తినం. కొంతమంది ఉంటారు కార్తీక మాసంలో దోశ కూడా తినట, దోశలు కూడా తినట. దేనికంటే దోశలు బియ్యపుని కలుస్తుంది. ఇది మరీ అతి అనమాట. అది అతి సర్వత్ర వర్జియత్ అంటారు. అతిని ఎక్కడా కూడా వాడకూడదు. అతి భక్తి మనకి రాదు, అది మూఢభక్తి మనకి రాదు, అతి తినడం మనకి రాదు, అదిగా పడుకోవడం మనకి రాదు, అదిగా ఆలోచించడం మనకి రాదు, అదిగా మాట్లాడడం మనకి రాదు, అదిగా సంపాదించడం మనకి రాదు. ఏది అతిగా చేయకూడదు కదా. మరి అతిగా చేస్తే అట్లా ఉంటుంది, మరి భగవంతుడు హర్షిస్తాడా? లోపల మనకి ఆత్మారాముడు అని ఒక ఆయన ఉంటాడు, అవునా, శాంతింపజేయాలని చెబుతూ ఉంటాం. ఈయన్ని క్షోభ పెడుతూ మనం ఉపవాసం చేస్తే ఏముంటుంది? అట్లానే మనిషిలో పంచ అగ్నులు అని చెప్పి 5 రకాల అగ్నులు ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా జఠరాగ్ని. ఈ అగ్ని కావాల్సిన ఆహుతి వేస్తూ ఉండాలి లోపల, వేయకపోతే కష్టం. అలా అని చెప్పి మరీ ఎక్కువ వేస్తుంటే హోమకుండా మరి ఇది అయిపోతుంటుంది. కాబట్టి ఎంతవరకు వేయాలో అంతవరకు వేస్తూ ఉండాలి తప్పనిసరిగా. కాబట్టి ఉండగలిగిన వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు అల్పాహారం సేవించి ఉండండి. తప్పనిసరిగా ఎలా ఉన్నా మనసుని మాత్రం దేవుడి మీద లగ్నం చేయండి. అలా చేయకుండా ఏ రకమైనటువంటి ఉపవాసాలు చేసినా ఏమీ ఉండదు. చిత్తం శివుడి మీద, భక్తి పాచిప్పుల మీద అన్నట్టు ఉంటుంది. ఈ చెప్పులు వేసుకొని వస్తాడు, అవి మంచి కాస్ట్లీ ఉంటాయి. శివుడు దండం పెడుతుంటాడు, ఓం నమ శివాయ ఓం నమ శివాయ. నా చెప్పులు ఎవరిని తీసుకెళ్ళాను, ఓం నమ శివాయ ఓం నమ శివాయ. వీడి చిత్తం ఎక్కడుంది? శివుడి మీద ఉంది, భక్తి మాత్రం చెప్పుల మీద ఉంది. ఏం చేస్తాడు? దానివల్ల ఉపయోగం ఉంటుందా? అందుకే గుడికి కొత్త చెప్పులు వేసుకుని కొత్త చెప్పులు అసలు చెప్పులు వేసుకుని అవుతాను చెబుతాం, గొడవే ఉండదు. అంతే కదా. వాడి మీద ధ్యాస ఉండదు కదా. చెప్పులు వేసుకు రాకపోతే ఇంట్లో ఉన్నాయి సేఫ్, ఒకటేసారి ఆలోచించుకొని వచ్చేస్తాడు. ఇక్కడ వచ్చిన తర్వాత పోతాయో ఉంటాయో. నిజంగానే గుళ్ళ ముందు చెప్పులు పోవడం కూడా ఎక్కువైంది నాన్న. నేను చాలా మంది చూస్తూ ఉంటా, కొంతమంది కావాలని వదిలిపెట్టిపోతుంటారు దరిద్రం పోతుందని. నేను టెంపుల్ మొత్తం క్లోజ్ చేసిన తర్వాత నైట్ టైం చూస్తా, మంచి రకాల చెప్పులు మాత్రం అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంటారు. నేను తర్వాత చూసి ఒక అమ్మాయిని అడిగాను, చెప్పులు వదిలేసి వెళ్ళిపోతుంటే, నాన్న నువ్వు చెప్పులు వేసుకోలేదు మర్చిపోయావంటే, లేదంటే నేను కావాలని వదిలేశానండి. ఎందుకు వదిలేసావు నాన్న? దరిద్రం పోతుంది అన్నారండి. నీ దరిద్రం చెప్పులు పోతుంది.
ఎవడం దొంగతనం చేసుకోకపోతే వాడికి పోతుంది. ఉమ్, అంతేగాని నువ్వు కావం చెప్పి వదిలేసిపోతే ఏమొస్తుంది అక్కడ కదా, ఇంకో జత చెప్పులు వస్తాయి, ఇంట్లో వాడికి జేబు చిల్లు పడుతుంది, అంతకు చేయలేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి కాకుండా భక్తిపూర్వకంగా ఉంటే ఉపవాసం చేయవచ్చు. 4 సోమవారాలు ఈ విధంగా ఉపవాసం చేసుకోవడం. ఉమ్. ఏకాదశి మరి 2 ఏకాదశులు వస్తాయి, ఉమ్, పౌర్ణమి ముందు, అమావాస్య ముందు, 4 రోజుల ముందు, 4 రోజుల ముందు ఏకాదశి వస్తాయి. ఈ ఏకాదశులు కూడాను తీవ్రంగా ఇప్పుడు మరీ ఘోరంగా ఏంటంటే ఇతర మతస్థులు చేసినట్టు ఉమ్మి కూడా మింగకుండా చేస్తున్నారు మన వాళ్ళు చాలా మంది. కొంతమంది నేను చూశాను ఈ మధ్య కాలంలో ఉమ్మి కూడా మింగరు అనమాట. ఏకాదశి అస్సలు కొబ్బరి నీళ్ళు దగ్గర పోని ఏకాదశి పక్కబడి తాగుతుంటే మాత్రం నోట్లేస్తుంటాడు. ఇంకేం ఏకాదశి అయిపోయింది కదా, ద్వాదశ పారాయణ అయిపోతుంది ఆ రోజే. ఇక్కడ ఏకాదశుల్లో విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. చాలామంది ఏకాదశి అనగానే ఏకాదశి రుద్రులు 11 మంది రుద్రులు 11వ రోజు పండగ చేద్దాం ఇలా ఆలోచిస్తుంటారు. ఇది కాదు. ఒక మాట చెప్పాలంటే ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అందుకని వైకుంఠ ఏకాదశి మనకి చాలా విశేషంగా చేస్తూ ఉంటాం. ధనుర్మాసంలో చేసేటువంటి వైకుంఠ ఏకాదశి. ఏకాదశి అనేటువంటిది విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. చాతుర్మాస దీక్ష విరమణ కూడా అదే రోజు. 4 నెలలు మన పీఠాధిపతులు మఠాధిపతులు వీళ్ళందరూ కూడాను చాతుర్మాస దీక్ష చేస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున చాతుర్మాస దీక్ష విరమణ జరుగుతుంది. మౌనవ్రతం చేస్తారు కొంతమంది, అసలు ఏకభుక్తం చేసేవాడు కొంతమంది ఉంటారు, అసలు భుక్తం భోజనమే చేయకుండా ఉండేటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు కొంతమంది ఉంటారు. ఇవన్నీ కూడా దీక్ష విరమణ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున జరుగుతుంది. కాబట్టి విష్ణుమూర్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది. అందులోనూ ఇక కార్తీక శుద్ధ ఏకాదశులు 2 ఏకాదశులు వ్రతాలు చేసుకుంటారు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తూ ఉంటారు కదా. అది కూడా మనకి ఏం చెబుతూ ఉన్నారంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో కూడా ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రమమే పివా, ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ రవి సంక్రమణం అంటారు. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటువంటి రోజు ఏదైతే ఉంటుందో మనకి 2 సంక్రమణాలు బాగా తెలుసు. ధనుర్ సంక్రమణం, మకర సంక్రమణం. ప్రతి నెల మారతాడన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. 12 నెలలు 12 రాసులు అంతే కదా. సూర్య భగవానుడు ఒక్కో రాశిలో ఒక్కో నెలలో ఉంటాడు. ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారటాన్ని రవి సంక్రమణం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మకర రాశిలోకి వస్తాడు కాబట్టి అది విశేషంగా చేస్తాం. ధనుర్మాసం ప్రారంభం అంటాం కదా. ప్రారంభం ఏదైతే ఉందో ధనస్సు రాశిలోకి సూర్యుడు రాగానే ధనుర్మాసం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం మనం. కాబట్టి ఈ 2 ఏకాదశులు కానీ పౌర్ణమి రోజు కానీ సత్యనారాయణ స్వామివారి వ్రతం చేయటం, రవి సంక్రమం రోజైనా సరే వ్రతం చేయాలి. ఈ వ్రతం ఎలా చేయాలి? సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని అసలు ఎందుకు చేస్తాం? సత్యనారాయణ స్వామి వ్రతం మనం అనుకున్న పనులు అవ్వాలి, సంకల్పం కోసం అవ్వాలి, మంచిగా ఉంటుంది, ఇంట్లో అంతా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మనం చేసేటువంటి ఏ వ్రతమైనా ఏ పూజ అయినా దానివల్ల ఫలితం ఏం కలుగుతుంది? ఆ కథలో ఉండేటువంటి నీతి తీసుకుంటే మనకి ఫలితం కలుగుతుంది. నీతి ఎక్కడ తీసుకుంటున్నాం? కథ వింటాం అంతే. కథలానే వింటాం అంతే. దాంట్లో ఉండేటువంటి నీతిని, నిజాయితీని, సత్యాన్ని మనం ఎక్కడ గ్రహించట్లా. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటాడు ఇంట్లో కూర్చొని. బాస్ ఫోన్ చేయగానే సార్ హెల్త్ బాగాలేదు సార్ పడుకున్నాను సార్ అంటాడు. ఇక్కడ చేసేమో సత్యదేవుడి వ్రతం, చెప్పేదేమో అబద్ధం. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయడానికి అలా నీతి ఏమిటి? సత్యమే చెప్పు, అబద్ధం చెప్పకు, మాట ఇచ్చి తప్పకు, మాట దాట వేయకు. ఇదే కదా ఆయన వ్రతంలో చెప్పింది. నా 5 కథలకి సారాంశం అదే కదా. ఆ సారాంశం మనం ఏమైనా తీసుకుంటున్నామా? తీసుకోం. సత్యనారాయణ స్వామి ప్రసాదం తీర్థం తీసుకుంటాం అంతే. ఆ తీర్థం ప్రసాదం తీసుకుంటే ఏమొస్తుంది మనకి? వ్రతంలో ఉండేటువంటి సారాంశం ఆ యొక్క తీర్థ ప్రసాదాల్లో ఉంటాయి. కాబట్టి తద్వారా ఆ సారాంశాన్ని మనం స్వీకరించాలి అని చెప్పి వ్రతాలు చెబుతూ ఉంటాయి. ఇప్పుడు వినాయక చవితి వ్రతం చేస్తాను నేను. ఏం చేస్తాం? పార్వతీదేవి పరమేశ్వరుడు ఆయనకి గజాసురుడికి ఇది ఇచ్చాడు, వరం ఇచ్చాడు. ఆయన కడుపులో ఉన్నాడు, పొట్టలో ఉన్నాడు. విష్ణుమూర్తి వెళ్ళాడు, నంది వెళ్ళి కొమ్ములతో మొత్తం చీల్చేసింది. శివుడు బయటకు వచ్చాడు. శివుడి పైకి కైలాసానికి వచ్చే లోపల పార్వతీదేవి నలుగు పిండి చేసి ఒక బొమ్మను తయారు చేసి వినాయకుడిని తయారు చేసింది. ఒక బొమ్మను తయారు చేసి ప్రాణం పోసింది. ఆయన అడ్డగించాడు. శివుడు త్రిశూలంతో తలను తీసేశాడు. గజాసుర తల తీసుకొచ్చి అక్కడ అతికిచ్చాడు. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్టాడు. పుట్టిన తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరికైనా విఘ్నాధిపత్యం ఎవరన్నా ఇవ్వమని చెప్పి అడిగితే సుబ్రహ్మణ్యేశ్వరుడు నాకు ఇవ్వమని చెప్పి ఆయన చెప్తాడు. వినాయకుడేమో లేదు నాకు కావాలి అంటాడు. మీలో ఎవరైతే ముల్లోకాలు ఉండేటువంటి నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వాళ్ళకి ఇస్తానని చెప్తాడు.
ఈ వినాయకుడు ఏం చేయలేక తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. ఈయన ప్రదక్షిణ చేస్తున్నటువంటి మహత్యం చేత శుభ్రం చేస్తున్నట్టు ప్రతి నదిలో వినాయకుడు స్నానం చేసి ముందుగానే బయటకు వస్తున్నట్టు కనబడుతూ ఉంటాడు. దీంట్లో ఉన్న సత్యం ఏంటి, నీతి ఏంటి? తల్లిదండ్రులు మనకి అంత తల్లిదండ్రులు ప్రదక్షిణ చేయరా, పూజ చేయరా, చాలు అన్నీ వస్తాయిరా అని చెప్పడం. అది ఎక్కడైనా గ్రహిస్తున్నావా? సమంతకమణి వ్రత కథ చెప్పుకొని అక్షతలు వేసుకోవడం తప్పితే, అవునా? దాంట్లో నీతి అదే కదా. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే ముల్లోకాల్లో ఉండేటువంటి అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందని చెప్తున్నాడు వినాయకుడు కథలో. అది మనం వినం, అది ఒక స్టోరీ లాగానే వింటాం అంతే. దాంట్లో ఉండే నీతి అదే కదా. తల్లిదండ్రులకు పూజ చేయమనే కదా. చేస్తున్నాడా? అజ్జేయం. అట్లాగే వ్రతం చేయాలంటే, సత్యదేవుడు వ్రతం చేయాలంటే, సత్యనారాయణ స్వామి వారి వ్రతం తప్పనిసరిగా సత్యాన్ని పాటించాలి అని చెప్పడమే సత్యనారాయణ స్వామి వారి వ్రతం యొక్క పరమార్థం. అలా చేయగలిగితే వ్రతం చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. వ్రతం చేస్తూనే 10 అబద్ధాలు చెబుతూ ఉంటే సత్యనారాయణ స్వామి మనం ఎక్కడ భక్తితో చూసినప్పుడు ఎక్కడ గౌరవించినట్టు కదా, తప్పు కదా. కాబట్టి ఆ విధంగా చేయగలిగితే వ్రతం చేయవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతం పౌర్ణమి, ఏకాదశి, రవి సంక్రమణం